హాయ్ అన్న అందరికి, నేను మీ హైవే ఉమేర్. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనము కోదండాపురం నుంచి అయితే కొట్టం కాలేజ్ దగ్గర ఒక బులోరా అయితే కింద పడిందని చెప్పేస్తే ఆడికైతే వెళ్తున్నాము. చూడండి అన్న, ఆ బండి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం. మన క్రేను ఆ యాక్సిడెంట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, రోడ్డు మీద అయితే పోతున్నాం మనం. నేషనల్ హైవే 44లో ఇక్కడ కొండేరు దగ్గర మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. ఇదల్లా రాంగ్ రూట్లో అయితే బండి తీసుకొని వెళ్తున్నాము. కనిపిస్తుంది కదా, బండ్లు అయితే మనకు ఆపోజిట్ వస్తున్నాయి. మొత్తం స్టాప్ అయితే అడ్డం పడింది ఆడ బండి. అందుకోసం అయితే ఏం ఇబ్బందిగా ఉన్నందువలన మొత్తం రాంగ్ రూట్లో వచ్చి మళ్ళా బండి ముందర నుంచి అయితే వస్తున్నాము. కొట్టం కాలేజ్కి ఆడ యూటర్న్ చేసుకొని. చూడండి, ఈడైతే పడింది. చూడండి, ఆడ బులోరా కింద పడింది. వన్ సైడ్ ఇట్లా అప్ స్కాండ్ అయిపోయింది, మొత్తం ఇట్లా కింద పడింది. మన అభిగాడు, దాస్ అన్న ఈ బెల్ట్ అయితే వేస్తున్నారు. చెక్కల లోడ్ అనమాట ఇది. ఖలీల్ అన్న, దాస్ అన్న, అభిగాడు చాలా అంటే చాలా కష్టపడినారు ఈ బండి కోసం. అయితే మొత్తం క్లియర్ చేసినంత వరకు అయితే సేఫ్టీ వీళ్ళు ఉన్నందువలననే ఫుల్ సేఫ్టీతోనైతే పని చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఆ బండిని అయితే లేపి పక్కకైతే పెట్టాలి. ఇప్పుడు చూడండి బండిని. మన వాళ్ళందరూ బెల్ట్ అయితే వేసి మళ్ళా డబల్ పట్టా అయితే వేస్తున్నారు స్టడీగా నిలబడడానికి, బెల్ట్ తెగిపోకుండా. ఇంత గట్టిగా ఉంటాయన్నమాట అవి. ఒక్కొక్కసారి ఎక్కడ బెల్ట్ వేయాలనేది కూడా అర్థం కాదు. మన సూపర్వైజర్ కిరణ్ అన్ననే ఫోన్ చేసింది మనకి, ఇక్కడ యాక్సిడెంట్ అయింది రండి అని చెప్పి. ఇప్పుడు దాన్ని అయితే లేపుతున్నాం చూడండి. మొత్తం నిదానంగా అయితే లేపాలి. దాన్ని నిదానంగానే లేపి స్టడీ చేస్తా అన్నమాట. చూడండి, రోజు ఎక్కువ ఉన్నందువలన హెవీగా వెయిట్ పడి బాడీ కొంచెం డ్యామేజ్ అయింది. స్టడీ అయిపోయింది. ఇంకా దాన్నైతే ఇంకా సైడ్కి అయితే పెట్టాలా, ఇంకా తర్వాత సైడ్ తీయాలా. దాన్ని ఇంకొక అయితే అట్లే స్టడీ చేయాలి అవుతుంది. మళ్ళా బెల్ట్ అయితే మార్చేసి సెంటర్లో అయితే వేసాము. చూడండి అన్న, బెల్ట్ ఉంది సెంటర్లో అయితే వేసాము. ముందు సైడ్ ఒక్కటే లేపాలన్నమాట, లేపి స్టడీ చేయాలి దాన్ని. దాసన్న డైరెక్షన్ ఇస్తున్నాడు చూడండి. ఎందుకంటే మనం పైన ఉంటాం బండ్లో కాబట్టి కింద వీళ్ళు చెప్పిందే మనం చేయాలన్నమాట కొన్ని సార్లు. ఖలీల్ అన్న చూడండి ఎట్లా దొబ్బుతున్నాడు. ఇద్దరు బలవంతులు దొబ్బుతున్నారు చూడండి. మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, దొబ్బేశారు దాన్ని సైడ్కి అయితే. మొత్తం స్టడీ ఒక సైడ్ అయితే పెట్టేసి ఇప్పుడు స్లో లైన్లో మొత్తం బండ్లు అయితే మూవ్ అవుతాయి. ఒక సైడ్ నుంచి పోతాయి. మన బండ్లల్లో స్పీడ్ లైన్లో సేఫ్టీ కోన్లు పెట్టి బండిని అయితే అన్ని బండ్లు సైడ్కి అయితే పెట్టేసాము. ఇప్పుడు ఆ బండిని తీసి పక్కనైతే పెట్టాలా. మళ్ళా చూడండి, అవతల సైడ్ అయితే టైర్ బ్లస్ట్గా అయిపోయింది. అది అందుకోసం కింద పడింది. కనిపిస్తుంది కదా మీకు, యూతల సైడ్ టైర్ అయితే గాల్లోనే ఉంది, అవతల డౌన్ ఉంది. అందుకే దాన్ని అయితే లేపి పట్టుకున్నా అనమాట. నేను కొంచెం లైట్గా లిఫ్ట్ చేసి పెట్టా. టైర్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నారు. మొత్తం సేఫ్టీ కోన్లు అయితే పెట్టుకొని నీట్గా ఒక పర్పస్ మీద అవతల చెంప అయితే బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి. యూతలో మనం వర్క్ చేస్తున్నాం. చూశారు కదా టైర్ ఎట్లా పగిలిపోయింది. ఫిట్ చేసేసిన తర్వాత అయితే బండి మూవ్ అయింది స్టార్ట్ చేసిన తర్వాత.
ఈ అన్న బండి అయితే మొత్తం స్టడీగానే వెళ్తుంది. కాకపోతే లోడ్ ఒక సైడ్ ఉన్నందుకు ఈ టైర్ కొంచెం బోడిగా ఉంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు పాపం ఈ బులెరో డ్రైవర్ అన్న. చూడండి, రోడ్ల మీద జాగ్రత్తగా ప్రయాణించండి. ఎందుకంటే ఆ టైం ఎట్లా ఉండేది చెప్పలేము. క్యారియర్ ఓపెన్ చేసినాము, కేసు పడింది. మళ్ళీ క్యారియర్ అట్లానే మూసేసి వచ్చేసినాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కిరణ్ అన్న, నేను, దాస్ అన్న, ఖలీల్ అన్న, మా హెల్పర్ అవి అందరం కలిసి కష్టపడిన తర్వాత ఆ బండిని అయితే తీసి ఒక సైడ్ అయితే పెట్టేశామన్న. మా హైవే వాళ్ళ కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి చూడండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1033కి తప్పకుండా కాల్ చేయండి అన్న. చూడండి, మా కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కావాల్సినంత వీడియో దూరం వెళ్ళిపోవాలి. చూడండి అన్న, అభిగాడు ఇప్పుడు తింటున్నాడు. టైం అయితే 3:30 అయిపోయింది. యాక్చువల్గా అయితే కేసు ముందరనే తినాలా వీడు, కాకపోతే తినే ముందే కేసు పడింది. చూస్తున్నారు కదా, అభిగాడైతే పార్సల్ తెచ్చుకున్నాడు, తింటున్నాడు. దాస్ అన్న అయితే ఇంకా తినలేదు, వాటర్ తాగి సరదాయించుకుంటున్నాడు. చూడండి, కట్టెలు అయితే మొత్తం ఇట్లా పడినాయన్నమాట. రోడ్ల మీద చాలా అంటే చాలా జాగ్రత్తగా నడపండి అన్న. ఎందుకనంటే ఒక టైం మనది ఉండదు, ఆ టైంలో ఏమైనా జరగవచ్చు. చూడండి, బండి అయితే మొత్తం వేరే బండి అయితే వచ్చింది, దాంట్లో లోడ్ అయితే వేస్తున్నారు. బాబాయ్ వాళ్ళు హమాలీలు అన్నమాట ఇక్కడ.